దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం పన్నాగం పన్నుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. ఒక దేవాలయం కట్టడం, ఆ దేవాలయాన్ని ప్రారంభించడం అయోధ్య తప్పు కాదు. ఎవరైనా దేవాలయాలు కట్టుకోవచ్చు, ఈ దేశంలో ఎవరైనా పూజలు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి స్వయంగా దీనికి నాయకత్వం వహించి ఒక మతాన్ని నెత్తిన వేసుకోవటం అని అంటే, హిందూ మతంలో ఈరోజు ఉన్నటువంటి అసమానతల గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి వివక్షతల గురించి, హిందూ మతంలో స్త్రీలను అణిచివేస్తున్నారు, హిందూ మతంలో దళితులను అణిచివేస్తున్నారు, బలహీన వర్గాలను తక్కువ చూస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా కేవలం ఉన్నత కులాల్లోని అగ్ర కులాల్లో ఉన్నటువంటి భూస్వాములు, పెట్టుబడులు, అదాని అంబానీ లాంటి వాళ్ళకి పెద్దపీట వేసి దానికోసం ఈరోజు ఈ మతాన్ని ఒక సాధనంగా, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడటానికి ఈరోజు ఒక సాధనంగా ఈరోజు మోడీ ఈ అజెండాని టేకప్ చేశాడు.